కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతోంది. ఇవాళ ఉదయాన్నే నిద్ర లేచాక సముద్ర తీరం నుంచి సూర్యోదయాన్ని వీక్షించి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించారు. పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. కాసేపు ప్రాణాయామం చేసిన మోదీ ధ్యాన ముద్రకు ఉపక్రమించారు. తర్వాత మెడిటేషన్ హాల్కి చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు ఇక్కడే దీక్ష చేస్తారు. ఇవాళ దీక్ష ముగిశాక 133 అడుగుల తిరువల్లూవర్ విగ్రహం దగ్గరకు వెళ్లి అంజలి ఘటిస్తారు. ముందు భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఫెర్రీలో వివేకానందుడి విగ్రహం వద్దకు చేరుకుని ధ్యాన మండపంలో రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. తర్వాత వివేకానందుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ధ్యాన ముద్రలోకి వెళ్లారు. గురువారం సాయంత్రం నుంచి ప్రధాని మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. ఇవాల్టితో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం ముగుస్తుంది. నుదిటిన విభూది నామాలతో, చేతితో జపమాలతో, ప్రశాంత వదనంతో ప్రధాని మోదీ పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో కనిపించారు. మోదీ ధ్యానం చేస్తున్న ప్రాంతంలో 3 అంచెల భద్రత కొనసాగుతోంది. మెడిటేషన్ కోసం వచ్చిన మోదీ మొదటి రోజు తెల్లటి దుస్తులు ధరించి కనిపించారు. నిన్న కాషాయ వస్త్రాలతో జపం కొనసాగించారు. ఇవాళ గంధం రంగు బట్టల్లో పూర్తి యోగిలా కనిపించారు.